ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునరుజ్జీవానికి వేళైంది. సరికొత్తగా సగౌరవంగా నిలబడేందుకు సిద్ధమంటుంది. ఫ్యూచర్ విజన్తో అజరామరంగా ఉండేలా ఊపిరి పోసుకుంటుంది. ఆగిపోయిన పనులు ప్రధాని చేతుల మీదుగా పునః ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మే 2న అమరావతి తలెత్తుకునేలా ఇక నాన్ స్టాప్ గా పనులు జరగబోతున్నాయి. ప్రణాళికాబద్ధంగా భవిష్యత్ అవసరాలు తీరేలా గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్ తో అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కథ మార్చబోతున్నారు. ప్రజా రాజధాని అమరావతి సరికొత్తగా మీ ముందుకు. ప్రధాని చేతుల మీదుగా రీలాంచ్ కు రెడీ. అవును, ఆంధ్రుల కలల రాజధాని సరికొత్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. ఆగిన పనులకు ఊపిరి పోసేలా ప్రధాని చేతుల మీదుగా పీపుల్స్ క్యాపిటల్ పనులు పునఃప్రారంభ ముహూర్తం ఖరారయ్యింది. మే 2న అమరావతి పనులను రీలాంచ్ చేయబోతున్నారు ప్రధాని. ఇక నాన్ స్టాప్ గా పనులు జరగబోతున్నాయి. అమరావతిని సగర్వంగా ప్రపంచం ముందు నిలబెట్టేలా కార్యాచరణ రెడీ అయింది. రాజధాని కథ మారబోతోంది. రెండు 2024 ఎన్నికలకు ముందు అమరావతి ప్రాంతం ఇలా ఉంది. తాజాగా జంగిల్ క్లియరెన్స్ తరువాత ఇదిగో ఇలా అద్దంలా మారిపోయింది. ఎంతలో ఎంత మార్పు! సంకల్పముంటే ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి కదా. అందుకు నిదర్శనమే అమరావతి పునరాగమనం. సరికొత్త భవిష్యత్ను సాక్షాత్కరించేలా అమరావతి ముందడుగు వేస్తోంది. ఇది పీపుల్స్ క్యాపిటల్, ఏపీ తలరాతను మార్చే రాజధాని. 8603 చదరపు కిలోమీటర్ల రాజధాని ప్రాంతం. ఇందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగర నిర్మాణం, 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ ఉండబోతోంది. చేపట్టిన పనులు 3 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందుకే ప్రధాని మోదీ చేతుల మీదుగా పునః ప్రారంభానికి సిద్ధమైంది. రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి 1000 ఎకరాలు ఇచ్చిన దేశంలోనే ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఇది. 58 రోజుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరణ చేపట్టడం ఒక సక్సెస్ మోడల్. మొత్తం 34,281 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చారు. 4,300 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకున్నారు. మిగిలిన 15,167 ఎకరాలు ప్రభుత్వ అటవీ భూములే. ప్రజల ప్రభుత్వ భూమి కలిపి 54,000 ఎకరాలు సేకరించారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా 29,881 మంది రైతులు స్వచ్ఛందంగా భూములు రాజధాని కోసం ఇచ్చారు. 2015 అక్టోబర్ 22న రాజధాని అమరావతికి ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం దీన్ని ఆపేయటంతో కథ మళ్లీ మొదటికే వచ్చినట్లయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో మళ్లీ రాజధాని పనులు ఊపందుకున్నాయి. సరిగ్గా 3 ఏళ్లలో పూర్తి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ విజన్ ని అమరావతికి అప్లై చేస్తున్నారు చంద్రబాబు. ఒక దశలో హైటెక్ సిటీ సైబరాబాద్ ను విజన్ తో అభివృద్ధి చేయటంతో మంచి ఫలితమొచ్చింది. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు కదా. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే చెప్తున్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా రాజధానిని నిర్మిస్తే ఉపాధి, పెట్టుబడులు వాటంతటవే వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు.
విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని ప్రణాళిక గతంలోనే రెడీ అయింది. 131 కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు రాజధాని ప్రాంతంలో 1277 ఎకరాలు ఇప్పటికే కేటాయించారు. అయితే గత 5 ఏళ్లలో అమరావతి బ్రాండ్ దెబ్బతీసేలా వ్యవహారాలు జరగటంతో కొంతవరకు నష్టం ఏర్పడింది. పర్యావరణ విధ్వంసం, ఆహార భద్రతకు ముప్పు అని, వరద, భూకంపాల ఎఫెక్ట్ ఉంటుందన్న ప్రచారాలను తట్టుకుని ఇప్పుడు సగర్వంగా నిలబడుతోంది అమరావతి. ఇప్పటికీ 43,000 కోట్లకి ఎల్వన్లు ఇచ్చేశారు. బహుశా ఇవాళ రేపులో కూడా కొన్ని ఇస్తున్నారు. ఇవాళ రేపు కూడా టెండర్ బిల్స్ అయిపోయింది. అవి కూడా ఇస్తే మొత్తం యాక్చువల్గా 43,000 కోట్లు. ఎందుకంటే 64,000 కోట్లకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. సిఆర్డీఏ యొక్క అథారిటీ 64,000 కోట్లకి ఇచ్చింది. ఈ టెండర్లు ఏదైతే అయిపోయినాయో వాటికి యాక్చువల్గా 2వ తేదీ శంకుస్థాపన జరుగుతుంది. అమరావతి లాంటి రాజధాని పూర్తయితే రాష్ట్రానికి పేరు, గుర్తింపు వస్తుంది. అదొక ఆర్థిక శక్తిగా మారి రాష్ట్రాన్ని నడిపిస్తుంది. ఇది సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్. సంపద సృష్టికి కేంద్రంగా అమరావతి ఉండబోతోందన్న నమ్మకంతో ప్రభుత్వం ఉంది. జంగిల్ క్లియరెన్స్ తో మొదలైన 2వ దశ పనులు ఊపందుకుంటున్నాయి. కేంద్రం హామీతో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ద్వారా 15,000 కోట్లు ఆర్థిక సాయం అందించింది. హడ్కో 11,000 కోట్లు రుణం మంజూరు చేసింది. అమరావతికి 2,245 కోట్ల రూపాయలతో 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ మంజూరైంది. రాజధానిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, లా స్కూల్, హెచ్ఎల్ఆర్ఐ వర్సిటీ, క్వాంటమ్ వ్యాలీ వంటివి రాబోతున్నాయి. అంతేకాదు అమరావతిని ఏఐ సిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు వర్కౌట్ చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజలు గర్వంగా చెప్పుకునేలా ప్రపంచ స్థాయి నగరంగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని కూటమి ప్రభుత్వం నమ్మకంతో ఉంది. అందులో తొలి అడుగు మే 2 నుంచి ప్రధాని మోదీ చేతుల మీదుగా పడబోతోంది. 2027 నాటికి కలల రాజధాని సాక్షాత్కరించేలా పనులు జరగబోతున్నాయి. అదే జరిగితే ఆంధ్రుల స్వప్నం ఫలించినట్లే. చెదిరిన స్వప్నం సాకారమవుతుంది. భవిష్యత్ ఆశలకు ఊపిరి పోసేలా నిర్మాణాలు పునఃప్రారంభం కాబోతున్నాయి. అమరావతి 2.0 సరికొత్తగా రీలాంచ్ అవుతుంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా పనులు తిరిగి మొదలు కాబోతున్నాయి. సరిగ్గా 3 అంటే 3 ఏళ్లలో భవనాలు, రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పన, ఉపాధి కేంద్రంగా పాలనా వ్యవహారాలు నడిచేలా కథ మారబోతుంది. ఆర్థికంగా సహకారం అందుతుండటంతో పనులు ఇక నాన్ స్టాప్ గా జరగబోతున్నాయి. మే 2 అమరావతికి పునరుజ్జీవం. పనులు రీలాంచ్ అయ్యే రోజు. ప్రధాని మోదీ చేతుల మీదుగా మొదలయ్యే పనులు ఇక నాన్ స్టాప్ అంటోంది కూటమి ప్రభుత్వం. ఓవైపు ఆర్థిక సహాయం అందుతోంది, ఇంకోవైపు పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే 45,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లిచ్చేశారు. మొత్తం 1,00,000 కోట్ల రూపాయల పనులకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. ఇవాళ మా ఇంట్లో ఈ పండగ వాతావరణం అన్నట్టు ప్రతి మహిళా రైతు కానీ, ప్రతి రైతులు కానీ ఇవాళ మాది అని చెప్పేసి అందరినీ సంతోషంగా ఇన్వైట్ చేయటం కానీ, మరి దీన్నైతే మంచి జయప్రదం చేయాలి. మోడీ గారికి మీరు రావటం మాకు ఇష్టం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మారుస్తారని చెప్పేసి పిల్లలు అందరికీ సౌకర్యంగా చేస్తారనగా మేము వాళ్ళ ఫలాలు ఇచ్చింది. ఎన్నో బాధలు పడ్డాము. ఇన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అంత ఏడిపించాడు ఆయన తెలియదు జనానికి. బయటకు వచ్చి మాట్లాడతాను కూడా భయం వేసేది. వాళ్ళు కొద్దిగా మాట్లాడగలిగారు, మేము మాట్లాడాలని మాకు భయం వేసేది. అసలు మాకు ఇవాళ చాలా ఆనందంగా ఉందంటే 5 సంవత్సరాల నుంచి మేము కంటికి కడివే నీళ్ళుగా గార్చి ఇప్పుడు కాస్త ఓదార్పుగా ఉంది. దానికి తగ్గట్టు పెద్దన్న పాత్రలో ప్రధాని మోడీ గారు వచ్చి పునఃప్రారంభం అని చెప్పేసి 1,00,000 కోట్ల పనులకు మేము శంకుస్థాపన చేస్తున్నామంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఏర్పాటవుతున్న రాజధాని ఏపీ మొత్తానికి ఆర్థికంగా ఆయువు పట్టుగా ఉండాలని భావించిన చంద్రబాబు దాదాపు 54,000 ఎకరాల్లో అమరావతి
అమరావతి నిర్మాణానికి ప్లాన్ చేశారు. భవిష్యత్ అవసరాల కోసం అదనపు భూసేకరణకు నిర్ణయం తీసుకున్నారు. గవర్నమెంట్, సిటీ, న్యాయం, వైద్యం, టూరిజం, నాలెడ్జ్, ఫినాన్స్, స్పోర్ట్స్, మీడియా ఇలా 9 రకాల కార్యకలాపాలపై దృష్టి సారించి 9 థీమ్లలో 9 సబ్సిటీలకు ప్లాన్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత డిజైనింగ్ సంస్థ నార్మన్ పోస్టర్తో ముఖ్య కార్యాలయాల డిజైన్లు చేయించారు. బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ ప్రపంచాన్ని ఇప్పటికీ ఆకట్టుకుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా మార్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇది సుస్థిర, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఆర్థికంగా పవర్ఫుల్ సిటీగా రూపుదిద్దుకోబోతోంది. వరల్డ్ బ్యాంక్, ఇతర సంస్థల సహాయంతో పనులు ముందుకెళుతున్నాయి. ఉపాధి అవకాశాలను సృష్టించేలా, మహిళలు, యువత సహా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ఆర్థిక కేంద్రంగా అమరావతి అభివృద్ధి చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు. అమరావతిలో 51% గ్రీనరీ, 10% వాటర్ బాడీస్ ఉన్నాయి. ఈవీలు, వాటర్ టాక్సీలు, సైక్లింగ్ కు వీలుగా ఏర్పాట్లుండబోతున్నాయి. ఇప్పటికే వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హడ్కో రుణాలు రెడీ అయ్యాయి. అటు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల గ్రాంట్ సహా అదనంగా మరో 4,200 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా 64,912 కోట్లతో 92 ప్రాజెక్టుల్ని రెడీ చేస్తున్నారు. వీటిలో 725 కోట్ల విలువైన 42 పనుల టెండర్లు పూర్తయ్యాయి. క్యాపిటల్ సిటీలో 360 కిలోమీటర్ల పొడవైన ట్రంక్ రోడ్ల నిర్మాణానికి 2,498 కోట్లు కేటాయించారు. ఇవి 2026 నాటికి పూర్తవుతాయి. మొత్తం ఇంతవరకు 64,000 కోట్లకి ఎస్టిమేట్ చేశారండి. దానికి గాను 43,000 కోట్లకి టెండర్ పిలిచారు. మిగతా కూడా తొందరలో పిలుస్తారు. వీటిలో మెయిన్గా ట్రంక్ రోడ్స్ 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ ఉంటాయి. ఈచ్ రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఒక రోడ్డు 195 అడుగులు. రైతులకి ఏదైతే తిరిగి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో 1,500 కిలోమీటర్స్ రోడ్స్ విత్ ఇంటర్నేషనల్ స్టాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంతేకాకుండా అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఒక మొత్తం 7 టవర్స్, అసెంబ్లీ ఒకటి, హైకోర్టు ఒకటి, 5 ఐకానిక్ టవర్స్, మొత్తం 7 యాక్చువల్గా టెండర్లు పిలిచాము. ఇవి కాకుండా 4,000 మంది అధికారులకి, మినిస్టర్లకి బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అప్పుడే స్టార్ట్ చేసాం. వాటిని రీటెండర్ పిలిచాం. ఇవన్నీ కూడా యాక్చువల్గా పూర్తి చేయడం జరుగుతుంది. ఇక శాసనాలు చేసే ఏపీ అసెంబ్లీ భవనం ఒక ఐకానిక్ గా ఉండబోతోంది. 250 మీటర్ల ఎత్తులు, 103 ఎకరాలు, 1,048 కోట్లతో నిర్మించబోతున్నారు. 47 అంతస్తుల జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ భవనం, 42 ఎకరాలు హైకోర్టు భవనం 2028 నాటికి పూర్తవుతాయి. అలాగే క్యాపిటల్ సిటీలో వాటర్ మేనేజ్మెంట్ కోసం పాలవాగు, కొండవీటి వాగు వద్ద రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణానికి 1,585 కోట్లు కేటాయించారు. నెదర్లాండ్స్ నిపుణుల సహాయంతో ఫ్లడ్ కంట్రోల్ చర్యలు చేపడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఇటీవలి వరదలు సవాల్గా మారాయి. అందుకే 25 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకునేలా డిజైన్ చేయిస్తున్నారు. అంతేకాదు గెజెట్, నాన్ గెజెటెడ్ అధికారులు, 4 ఉద్యోగుల కోసం 3,523 కోట్లతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు కూడా రెడీ అవుతున్నాయి. సో ఏ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయాలి అన్న ప్రణాళిక ఇప్పటికే సిద్ధమైంది. ఆ ప్రకారంగానే పకడ్బందీగా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయబోతున్నారు. 2026 నాటికి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తవుతాయి. 2027-28 నాటికి సిఆర్డీఏ హెడ్ క్వార్టర్స్, అసెంబ్లీ, హైకోర్టు, ఇతర ఐకానిక్ టవర్లు పూర్తి చేస్తారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. సో రాజధాని నిర్మాణం పూర్తవటంతోనే ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే 5 ఏళ్లలో నిర్మాణ రంగం, ఆగ్రో ప్రాసెసింగ్, క్లీన్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ రంగాల్లో 50,000 ఉద్యోగాల సృష్టికి ఆస్కారం ఉందంటున్నారు. సిటీ నిర్మాణంలో సింగపూర్ నిపుణుల సలహాలు తీసుకోబోతున్నారు. ఏఐ హబ్ గా, డ్రోన్ టెక్నాలజీ హబ్ గా అమరావతిని తీర్చిదిద్దబోతున్నారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి ఆర్థిక సహాయం అందుతోంది. అంతర్జాతీయ సహకారం ఉంది. సుస్థిర డిజైన్లతో వరల్డ్ క్లాస్ సిటీ సాక్షాత్కరించబోతోంది. రైతులకు న్యాయం చేయటం, వరద నిరోధంపై మరింత ఫోకస్, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ అమరావతి ముందుకు సాగుతోంది. అటు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేసేందుకు ఏపీ
ఏవియేషన్ కార్పొరేషన్ టెక్నో ఫిజిబిలిటీ రిపోర్ట్ ను రెడీ చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ నివేదికను వెంటనే రూపొందించి కేంద్రానికి పంపుతారు. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి దీనిపై గ్రీన్ సిగ్నల్ వచ్చాక ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టనుంది. కొత్తగా మరో 30,000 ఎకరాలకు పైగా సమీకరణ చేసేందుకు వీలుగా ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టుతో పాటు ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూసేకరణ అవసరమని సిఆర్డీఏ భావిస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు. పాలవాగు, కొండవీటి వాగు వద్ద రిజర్వాయర్లు, కెనాల్స్, రిటర్నింగ్ వాల్స్ నిర్మాణానికి అదనపు భూమి అవసరం. ఇటీవలి వరదల తర్వాత ఫ్లడ్ మేనేజ్మెంట్ కీలకంగా మారింది. నీటి సరఫరా, డ్రైనేజ్, విద్యుత్, సబ్స్టేషన్లు, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్కుల కోసం అదనపు స్థలం అవసరం అనుకుంటున్నారు. రాజధాని నిర్మాణం పూర్తయ్యాక జనాభా పెరగటం సహజమే. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీంతో జనాభా అన్ని ప్రాంతాల నుంచి స్థిరపడేందుకు వస్తారు. దీంతో ఇనిషియల్ గా 50 లక్షల జనాభా ఉండే ఛాన్స్ ఉందన్న అంచనాలున్నాయి. అదే జరిగితే ఈ జనాభా కోసం ఇండ్లు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, వాణిజ్య సముదాయాల కోసం అదనపు భూమి అవసరం. ఈ సమస్యలను అధిగమించేందుకు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారు. సో అమరావతి ప్లాన్స్ అన్ని ఓపెన్ అప్ అయ్యాయి. త్వరలోనే కలల రాజధాని కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. For more videos like this, subscribe Big TV channel.